శరీరధారిగా ఆయన ఈ లోకానికి రావటానికి గల కారణాల్లో మొదటి కారణం, మానవుడు కోల్పోయిన ప్రతిదానిని తిరిగి ఇవ్వటానికి ప్రభు అయిన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా ఆయన మనకు తోడుగా ఉండటానికి వచ్చాడు. మనిషికి దేవునికి ఉన్నటువంటి బంధం విడదీయలేనటువంటి బంధము. తప్పకుండా ఆ దేవుడు మనకి తోడుగా ఉండాలి. అదే రీతిగా మన దారిద్ర్యతను తీసివేయటానికి వచ్చాడని, మన శాపమును, మన యొక్క కీడుని, మనం చేసిన ప్రతి దోషమును ఆయన సిలువలో భరించి, ఆయన నీతిని, ఆయన యొక్క పరిశుద్ధతను మనకు అనుగ్రహించి, మన స్థానం ఆయన తీసుకొని, ఆయన స్థానాన్ని మనకి ఇచ్చి మనల్ని మోక్షరాజ్యంలోనికి తీసుకుని వెళ్ళటానికి ప్రత్యేకపరిచాడు. పరిశుద్ధమైన జనాంగంగా ఉండటానికి, రాజ్యవంశీయులుగా ఉండటానికి గొప్ప ధన్యతనిచ్చినటువంటి ప్రేమ దేవుని ప్రేమ. అంతేకాదు మన పాప భారం తీసివేయటానికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారని దైవజనమా, అంత మాత్రమే కాదు, ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేయడానికి వచ్చాడు ఆయన. చప్పలు కొడుతూ దేవుడి నామానికి మహిమ చెల్లిద్దాం.